హాయ్ అండి. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజులండి. కొబ్బరి చిన్నగా పీసెస్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఇక్ నా నేను తీసుకున్న కొబ్బరిలలో ఒకటి లేతగా, ఒకటి ముదురుగా అయితే ఉందండి. మిక్సీకి పట్టినప్పుడు ఉండలు కట్టకుండా సపరేట్‌గా అయితే కోసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలైతే కొబ్బెర, బెల్లం, యాలకుల పొడి, ఇదైతే నెయ్యండి. ఇది హోమ్‌మేడ్ నెయ్యండి. చూడండి అందుకే రవ్వగా అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు మనం కొబ్బరి అయితే మిక్సీకి అయితే పట్టుకుందాము. ఇక్కడ ఉండలైతే లేకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు మనమైతే ప్యాన్ అయితే పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఈ లడ్డు అయితే చాలా హెల్తీ అండి. కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా రిచ్గా ఉంటుంది. ఈ లడ్డు పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా హెల్తీ అండి. డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోతాయి. అలాగే ఇందులో బెల్లం కూడా ఉంది కాబట్టి రిచ్ ఐరన్ కూడా ఉంటుంది. కొబ్బరి పిల్లలకి ఎక్కువగా పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి బాగా అయితే మెరుగుపడుతుందండి. ఇదిగోండి 5 మినిట్స్ కంటిన్యూస్గా తిప్పుతుంటే కలర్ ఇలాగైతే చేంజ్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. కొబ్బరిలో ఉన్న తడికైతే బెల్లం అంతా అయితే కరిగిపోతుంది. అందులోనే ఇప్పుడు మనం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నామండి. నెయ్యి కొద్దిసేపు ఫ్రై చేశాక యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే చల్లారిందండి. ఇప్పుడు మనం బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ లడ్డూలు అయితే తడి అయితే తాకొద్దండి. తడి తాకకుండా ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టుకోవాలి. 10 డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయి ఈ లడ్డూలు. ఇదిగోండి ఇప్పుడు అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది. ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. టేస్టీ హెల్తీ లడ్డు అయితే రెడీ.